వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మగవాళ్ళను భయపెడుతున్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు ప్రపంచాన్ని శాసిస్తూ వస్తున్న మగవాళ్ళు భవిష్యత్తులో అసలు కనిపిస్తారా? మగజాతి అంతం కాడుందా? మగజాతి లేకుండా ఈ ప్రపంచం ఎలా మనుగడ సాగిస్తుంది? మగవాళ్ల పుట్టుకకు కారణమైన జన్యువులో వస్తున్న అనూహ్యమైన మార్పులేంటి? శాస్త్రవేత్తలు ఎందుకు హెచ్చరిస్తున్నారు? జన్యువుల్లో మార్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి? జన్యువులను రక్షించుకునేందుకు ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ఆ దిశగా ఏమైనా ప్రయోగాలు చేపడుతున్నారా? లెట్స్ వాచ్ ఇట్. భూమిపై ప్రాణి పుట్టుక ఇప్పటిది కాదు. కోట్ల సంవత్సరాల నుంచి భూమిపై ప్రాణులు మనుగడ సాగిస్తున్నాయి. భూమిపై వాతావరణంలో మార్పులను అనుసరించి ఏకకణ జీవులు, బహుకణ జీవులుగాను, అక్కడి నుంచి వివిధ కోణాల్లో మార్పులు చెంది నేటి మానవ జాతి అవతరించింది. ఆటవిక జాతిగా అడవిలో సంచరించే సమయంలో మనిషి తన శరీరంలోని అన్ని అవయవాలను సంపూర్ణంగా వినియోగించుకున్నాడు. ఆ తర్వాత పరిణామ క్రమంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆధునికం వైపుకు అడుగులు వేశాడు. దీన్ని మనం మానవ అభివృద్ధి అనుకున్నాం. కానీ మనిషి శరీరం లోపల ఉండే జన్యువుల్లో వచ్చే మార్పుల కారణంగా తిరోగమనం వైపు అడుగులు వేస్తున్నాడని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. లైఫ్ సైకిల్ ఎక్కడ ప్రారంభమైందో ముగింపు కూడా అక్కడే ఉంటుంది. కాకుంటే ప్రారంభం నుంచి ముగింపు వరకు కొన్ని కోట్ల సంవత్సరాల సమయం పట్టొచ్చు. కోతి నుంచి మనిషి ఆవిర్భవించాడు, ఆధునికం వైపుకు అడుగులు వేశాడు. పరిణామ క్రమంలో మార్పు తప్పనిసరి. కొన్ని వేల ఏళ్లుగా ఇప్పుడున్న మనిషిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే కాలానికి ఈ మార్పులు మరింతగా పెరగొచ్చు. అంటే ఈ ఆధునిక మనిషి భవిష్యత్తులో మరో కొత్త జీవిగా మారే అవకాశం లేకపోలేదు. అది ఎప్పుడు అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఒక ప్రాణి ఉత్పత్తి కావాలంటే మగ ఆడ ఇద్దరి అవసరం ఉంది. అది మనిషైనా జంతువైనా సరే. మగవాళ్లలో XY క్రోమోజోములు ఉంటే ఆడవాళ్లలో XX క్రోమోజోములు ఉంటాయి. XX కలిస్తే అమ్మాయి, XY కలిస్తే అబ్బాయి జన్మిస్తాడు. మనిషిలో ఉండే X క్రోమోజోములో ఎలాంటి మార్పులు లేకున్నా Y క్రోమోజోములోనే అత్యధికంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా Y క్రోమోజోమ్ X కంటే చిన్నదిగా ఉంటుంది. తాజాగా ప్రముఖ జెనెటిక్స్ ప్రొఫెసర్ జెన్నిఫర్ మార్షల్ ఏ గ్రేవ్స్ పరిశోధనల ప్రకారం Y క్రోమోజోమ్ క్రమంగా తరిగిపోతున్నట్లు గుర్తించారు. రాబోయే 11 మిలియన్ సంవత్సరాలు అంటే 1.1 కోట్ల సంవత్సరాల కాలంలో ఈ Y క్రోమోజోమ్ పూర్తిగా అంతమవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో అంటే 1.1 కోట్ల సంవత్సరాల తర్వాత ఈ భూమిపై మగజాతి కనిపించదనే అనుకోవాలి. ఇది కేవలం అంచనానే, నిర్ధారణ కాదు. మనిషి లైఫ్ స్టైల్ అనుసరించే మార్పులు ఉంటాయి. 2-3 దశాబ్దాల కాలంలోనే మనిషి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. రేడియేషన్ ప్రభావానికి గురవుతున్నారు. పురుషుల్లో లైంగిక సామర్థ్యం 30% వరకు తగ్గిపోయిందని పరిశోధనలు చెబుతున్నాయి. 5G, 6G ఇలా సిగ్నల్ వ్యవస్థను, రాడార్ వ్యవస్థను పెంచుకుంటూ పోతే మగజాతిలోని Y క్రోమోజోమ్లు 50 లక్షల సంవత్సరాల కాలంలోనే అంతమైన ఆశ్చర్యపోవక్కర్లేదు.
మగవారిని నిర్ధారించే వై క్రోమోజోములు ఎందుకు అంతరించిపోతున్నాయి? ఈ తరుగుదల ఎప్పటి నుంచి ప్రారంభమైంది? కేవలం మగవారిపైనే ఈ ప్రభావం ఉంటుందా, లేదంటే స్త్రీ జాతిపై కూడా ఉండే అవకాశం ఉందా? కొన్ని లక్షల సంవత్సరాల కాలం నుంచి వై క్రోమోజోములో ఉండే జన్యువుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. మార్షల్ గ్రేవ్స్ పరిశోధనల ప్రకారం వై క్రోమోజోములో 1438 జన్యువులు ఉండాలి. గత 300 మిలియన్ సంవత్సరాల కాలంలో ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. నేడు కేవలం 45 జన్యువులు మాత్రమే ఉన్నట్టుగా గుర్తించారు. అంటే దాదాపు 1393 జన్యువులు అంతరించిపోయాయి. 1438 జన్యువులు ఉన్న మనిషిని, ప్రస్తుతం 45 జన్యువులున్న మనిషిని పక్కపక్కనే ఉంచి పోల్చి చూస్తే మనిషిలో ఎంతో మార్పు కనిపిస్తుంది. స్పరద్రూపం, దృఢత్వం, ఎత్తు అన్నింటిలోనూ తేడాలుంటాయి. ఆరోగ్యపరంగా కూడా పలు తేడాలు కనిపిస్తాయి. అప్పటి మనుషులు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా తట్టుకునే విధంగా ఉండేవారు. ఇప్పటి మనుషులు ఏ చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడున్న మనుషులపై మందుల ప్రభావం కూడా ఎక్కువే. మనలోని సహజ సిద్ధమైన రోగ నిరోధక శక్తిని మందులు అంతం చేస్తున్నాయి. కొత్త కొత్త రోగాలు రావడానికి కారణం జన్యువులు తక్కువ సంఖ్యలో ఉండటమే అన్నది వాస్తవం. అయితే మార్షల్ గ్రేవ్స్ వెల్లడించిన విషయాలను జపాన్లోని హొకైడో విశ్వవిద్యాలయానికి చెందిన అసటో కురియోనా అనే శాస్త్రవేత్త పూర్తిగా తప్పని అంటున్నాడు. ఆయన స్పైనీ అనే ఎలుకలపై పరిశోధనలు చేసి వై క్రోమోజోములోని జన్యువులు ఇతర జీన్స్ గా మార్పు చెందాయని, క్రోమోజోమ్ 3 పై ఉన్న SOX9 జన్యువు దగ్గర ఉన్న చిన్న డిఎన్ఏను గుర్తించి దీనిపై ఆయన కొన్ని పరిశోధనలు చేశారు. ఈ SOX9 అనే డిఎన్ఏ మగవారిలో మాత్రమే ఉంటుందని, ఆడవారిలో ఈ డిఎన్ఏ కనిపించదని తెలిపాడు. ఈ SOX9 జీన్ వై క్రోమోజోములో మారిపోయినా లేదా అంతరించిపోయినటువంటి క్రోమోజోములు పాత్రను డూప్లికేట్ గా పోషిస్తుందని స్పష్టం చేశారు. క్షీరదాలపై క్రోమోజోములను కోల్పోయినా గాని ప్రత్యామ్నాయ లింగాన్ని నిర్ధారించే విధానాలను అభివృద్ధి చేసుకుంటాయని, మోల్వోల్ అనే చిట్టెలుక వై క్రోమోజోమ్ ను కోల్పోయిన తర్వాత కూడా మనుగడలో ఉన్నట్టుగా అసటో పేర్కొన్నారు. ఫైనల్ గా విషయం ఏంటంటే, భవిష్యత్తులో మనుషుల్లో కూడా వై క్రోమోజోమ్ అంతమైన కొత్త లింగాన్ని నిర్ణయించే జన్యువు అభివృద్ధితో మగజాతికి ఉనికిని వచ్చే నష్టం ఉండబోతున్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. అయితే పరిణామ క్రమంలో మార్పుల కారణంగా బహుళ లింగ వ్యవస్థలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని, కొత్త జాతులు ఆవిర్భవిస్తాయని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో మగవారు కూడా గర్భాన్ని ధరించవచ్చు అన్నది అర్థమవుతుంది. అలాంటి మగవారిని ఏమని పిలవాలో ఇప్పుడు తల్లులు పడుతున్న బాధలు అప్పుడు వారికి అర్థమవుతాయి. ఇలాంటి మార్పు మంచిదో కాదో కాలమే నిర్ణయించాలి.
సో ఇది ఇవాటి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.